అందరికీ గ్రీన్ గ్రీటింగ్స్ మిత్రులారా. రేపు సాయంకాలం ఏప్రిల్ 3వ తారీఖు సాయంత్రం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలు ఎత్తివేయాలని, అదేవిధంగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈరోజు జరుగుతున్నటువంటి వీరోచిత పోరాటం ఏదైతే ఉందో గ్రీన్ మర్డర్ వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వారు రేపు మధ్యాహ్నం వరకు కూడాను ఏ విధమైనటువంటి అక్కడ బుల్డోజర్లను కానీ అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు వారు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చెలో సచివాలయం పిలుపునిచ్చారు. దీనికి ప్రపంచ పర్యావరణ సంస్థగా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు దయచేసి 74 నుంచి ఈరోజు అధికారంలో 25వ సంవత్సరం వరకు ఈ తదంగంలో మెజారిటీ అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు, మీ పార్టీ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే పార్లమెంట్లో చట్టం చేసి ఆ రోజు ఈ విశ్వవిద్యాలయానికి భూములు కేటాయించి, ఈ విశ్వవిద్యాలయంలో భూములు వేరే వాటికి కేటాయించి, మళ్ళీ గోపనపల్లిలో 397 ఎకరాలు కేటాయిస్తే ఆ భూములు తీసుకోకపోతే ఆ భూముల్ని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్స్ కేటాయించి, ఆ తర్వాత నేషనల్ బయోడైవర్సిటీ దానికి కేటాయించారు. వీటన్నిటి కేటాయించాక తిరిగి ఆ భూములు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందుతున్న విషయాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యంగా ఈరోజు కేవలం ప్రభుత్వం తన మాట నెగ్గాలని విద్యార్థులను గొడ్లను బాధినట్టుగా బాధతా ఉన్నారు, పశువుల కంటే హీనంగా బాధతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళంతా కూడా ఈ దేశాన్ని సేవ చేసిన గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళ మీద మీరు లాఠీలతోటి ఇష్టం వచ్చినట్టుగా గొడ్డును బాధినట్టుగా బాధడం అనేది ఇది ఎవరు సహించరాని నేరం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి మండలికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి రేపు సాయంత్రం వామపక్ష విద్యార్థి సంఘాలు చెలో సచివాలయం ముట్టడికి అందరూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలి. వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చినటువంటి ఈ పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరచాలి. ముఖ్యంగా మరొక తెలంగాణ పోరాట స్ఫూర్తితోటి ఈరోజు విద్యార్థులు ముందుకు వస్తూ ఉన్నారు. విద్యార్థుల త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. విద్యార్థుల త్యాగాల మీద ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణ చేసుకోబోతున్నారు. హెచ్సియులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం, జీవ వైవిధ్యం సంరక్షణ కోసం దాదాపుగా 400 నుంచి 600 రకాల జీవ జాతుల కోసం, వృక్ష జాతుల కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని విద్యార్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లు మీ డాక్టర్ సిహెచ్ భద్ర, ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు. రేపు జరగబోయే ఆ మహాపోరాటానికి రాష్ట్రం నలుమూల నుంచి, దేశం నలుమూల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని, విద్యార్థుల మీద లాఠీచార్జ్ జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం అట్లా నిర్ణయం ఉంటే కూడా వెంటనే ఉపసంహరించుకొని విద్యార్థులు చేయబడినటువంటి శాంతియుత ప్రదర్శనకి, శాంతియుత ధర్నాకి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఉంది. పర్యావరణాన్ని ప్రేమించే ప్రతి పౌరుడి మీద, ప్రతి పౌరురాల మీద కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సేవ్ నేచర్, సేవ్ ఫ్యూచర్, సేవ్ హెచ్సియు, వర్ధిల్లాలి విద్యార్థుల పోరాటం. అర్ధరాత్రి పూట కూడా పోలీస్ సోదరులు వాళ్ళ డ్యూటీని పక్కన పెట్టి కూడా అత్యంత దారుణంగా అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం మీద దాడి చేస్తూ ఉంటే, గ్రీన్ మర్డర్ చేస్తూ ఉంటే అది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ ప్రకృతిని ప్రేమించే ప్రకృతి ప్రేమికులందరూ, విద్యార్థులందరూ కూడా పోరాడుతూ ఉంటే ప్రభుత్వం అత్యంత దారుణంగా బేషరత్తు పోకుండా ప్రభుత్వం వెంటనే అక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారితో మళ్ళీ ప్రభుత్వం నిన్న చర్చలని చెప్పేసి చాలా మందితో నిన్న మాట్లాడి కాలయాపన చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వంకి పర్యావరణం మీద సరైన అవగాహన లేదు, ప్రభుత్వ పెద్దలకు కూడా పర్యావరణం మీద సరైన అవగాహన లేదు. ఆ యూనివర్సిటీ భూములు అనేది గతంలో గోపనపల్లిలో కేటాయించిన చెప్పిన భూములకి ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది. 2400 ఎకరాల భూమి అది పూర్తిగా యూనివర్సిటీ చెందినట్టుగా యూనివర్సిటీ రిజిస్టర్గా నిన్న కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, ఈరోజు ఐఎంజీ అనేటువంటి కంపెనీకి 2004లో ఇస్తే 2006లో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా మాకే అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్తా ఉన్నారు. ఎవరు కోర్టుకు పోయినా ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వచ్చినా కూడా ఇక్కడ పర్యావరణ విధ్వంసం మీద మానవత్వంతో, మానవీయ కోణంతో మనందరం ఆలోచించాలి. వీటన్నిటి కూడా పక్కన పెట్టి విద్యార్థుల మీద అత్యంత దారుణంగా లాఠీ జునుం 15 నిమిషాల క్రితమే విద్యార్థుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీన్ని తీవ్రంగా అందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇతర మంత్రి మండలి సభ్యులు కానీ, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ మనం చేసే అప్పీల్ ఏంటంటే, మీ ఎజెండాలు పక్కన పెట్టండి.
ప్రకృతి అనేది మనందరికీ ఒకటే సమానం. కాబట్టి హెచ్సిలో ఉన్న 400 ఎకరాల భూములే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం మొత్తం కూడా అందరం కూడా నోరు విప్పి మాట్లాడాలి. ముఖ్యంగా విమలక్క గారి మీద లేనిపోని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఆమె నోరు విప్పట్లేదని. గత 45 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రకృతి వనరుల మీద ఆమె వాడిన పాటలు, ఆమె విప్పిన గొంతు ఈ దేశంలో ఏ ప్రజానాయకురాలు కూడా, ఏ విప్లవకారాలు కూడా ఇప్పటిదాకా. మరి ఈరోజు విమలక్క గారు ఆరోగ్య సమస్యతోటి పాపం 3 రోజుల నుంచి చాలా మంది కాంప్లైంట్స్ చనిపోవడంతో ఆ అంత్యక్రియల్లో పాల్గొని మళ్ళీ నిన్న మేము డిస్కస్ చేసిన వెంటనే రాత్రి 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టాలంటే అత్యవసరంగా అక్క ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ప్రెస్ మీట్కి వచ్చింది. కాబట్టి దయచేసి సోషల్ మీడియాలో చీప్ పాలిటిక్స్, అక్క కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉందని కొంతమంది, అక్క కాంగ్రెస్తో ములాఖైతుందని కొంతమంది, అసలు కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, టీఆర్ఎస్ పక్కన పెడితే ఇది ప్రజలందరి సమస్య, ఇది ప్రజలందరి సమస్య. ఈ సందర్భంగా విమలక్క గారు భోజన బతుకమ్మ అంటేనే పర్యావరణాన్ని కాపాడడానికి ఆమె నీళ్లు, నిధులు, భూములు, కొండల కోసం పోరాడిన బిడ్డ, మన ఆడబిడ్డ. ఆమె మీద ఆరోపణ చేయడం అంటే మన మీద మనం ఆరోపణ చేసుకోవడమే. కాబట్టి అరుణోదయ సాంస్కృతిక సంస్థ గత 40 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలలో పర్యావరణాన్ని కాపాడంలో ఎవరూ చేయని పోరాటం చేసినటువంటి సంస్థకు ఆమె ఈరోజు కీలకమైనటువంటి చైర్మన్ గా ఉన్నారు. కాబట్టి దయచేసి విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా ఎస్సీ మేము అందరం వస్తాం. ప్రభుత్వానికి మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం దయచేసి బేషరత్తు పోవద్దు. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భూములు అమ్మాలి, ఆ భూములు అమ్మి అక్కడ పర్యావరణ విధ్వంసం చేయాలి, అక్కడ జీవ వైవిధ్యాన్ని పాత్ర పెట్టాలి, పొందబెట్టాలి. అక్కడ జింకలు కానీ, నెమళ్ళు కానీ, రాష్ట్ర జంతువుని, జాతీయ పక్షిని పొందబెట్టాలని చూసినటువంటి నిర్ణయాన్ని మనందరం కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. ఈ జరుగుతున్నటువంటి విధ్వంసం అనేది భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు. ఈరోజు హైదరాబాద్ నగరానికి ఒక లంచ్ లాంటి ఆక్సిజన్ ఇచ్చినటువంటి ఒక గొప్ప హైదరాబాద్ విశ్వవిద్యాలయాన్ని దయచేసి ఎవరు కూడా నాశనం చేయొద్దు. ఈ సందర్భంగా మీ అందరి ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బేషరత్తుగా విద్యార్థుల మీద లాఠీ చార్జీని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. రాజకీయాలు పక్కన పెట్టాలి. హైదరాబాద్ యూనివర్సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. తప్పకుండా ఉద్యమకారులని, అదేవిధంగా ప్రజా సంఘాలని యూనివర్సిటీలోకి అనుమతించాలి. దయచేసి ఉద్యమ సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఇది ఉమ్మడి ఎజెండా. తెలంగాణ పోరాటం కంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి సమస్య. హెచ్సి విద్యాలయ అనే వాళ్ళు జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా మెరిట్స్ విద్యార్థులు. వాళ్ళ పట్ల ఇంత దారుణంగా జుట్లు పట్టి మహిళా పోలీసులు లేకుండా జెంట్స్ తోటి కొట్టడం అనేది అత్యంత హేయమైన చర్య, క్షమించరాని నేరం. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు దయచేసి భూములు అమ్మడమే జరిగితే కనుక ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం అన్నిటి కూడా ఇది పాకుతుంది. ఇది జాతీయ స్థాయి పోరాటం అయితే మీ నాయకుడు గతంలో రోహిత్ వేముల చనిపోతే అక్కడికి వచ్చి ఆ భూములు కాపాడుతుందని చెప్పిన మాటలు మొత్తం కూడా నీటి ముట్టలు అవుతాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ గారి లెటర్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా కేంద్రంగా అనేక మంది స్వచ్ఛందంగా మద్దతు ఇస్తా ఉన్నారు. రాబోయే రోజులలో దీన్ని ముందుండి ప్రజా ఉద్యమకారులందరూ కూడా దీన్ని ముందుండి నడిపిస్తారు. తప్పకుండా విద్యాలయం మీద జరిగిన దాడుల్ని, లాఠీ చార్జుల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇప్పుడు